దొరికింది. కింద డబ్బులు పడ్డాయా ఏంది? నాయి లెగ్స్ తీసుకున్నట్టు అనిపించింది. ఏంటి మా ఆయన జేబులు ఎన్ని డబ్బులు ఉన్నాయి? కళా నిజమా? ఎందుకని ఇన్ని డబ్బులు? ఈ 20 రూపాయలకేనా? 20 రూపాయల కోసం నా జేబు చెప్పిన. ఇప్పుడు ఆ మిషన్ దగ్గర పోతాడు, ఎంత తీసుకుంటాడు ఏందో. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నావు? షాప్ దగ్గరికి వెళ్ళి వస్తా. ఆకలేదు, నాన్న పెట్టుకుంటా. మీరు పెట్టుకొని తినండి. తొందరరా. రొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ధర్మం చేయండి బాబు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా. అయ్యగారు, కాకరకాయ కూర అనుకుంటగా నాకు కొంచెం పెట్టండి అయ్యా. అరే, కళ్ళు కనపడవన్నావు నీకు? మరి నేను ఏ కూర తింటున్నాను? వెడ కనిపెట్టినా? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అయ్యా, నాకు కళ్ళు కాపడదు కానీ ముక్కు మాత్రం బాగా షార్ప్ అయ్యా. ఏదెక్కడున్నా వాసన పచ్చి జట్టుకెళ్ళనయ్యా నేను. కొర్రీ దొంపదాగా కళ్ళు కనపడకపోయినా కానీ ముక్కుతో వాసన చూసి పసిగట్టదన్నమాట. నాకు ఒక సహాయం చేసి పెడతాం మరి. సరే బాబు గారు. తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. మా యామ నా డబ్బులు జేబులో డబ్బులు దబ్బి నాకే కనపడకుండా దాస్తుంది. అరే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? కనిపెడతాను. ఇదిగో అబ్బాయి, కనిపెడతాను అయ్య గారు. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. అయ్యగారు, ఇందులోనే వస్తుంది. ఈ వాసన ఇందులోనే వస్తుంది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నా ముక్కు నన్ను మోసం చేయదు అయ్య గారు. నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. ఇందులోనే ఉన్నాయి డబ్బులు. ఈ రోజు డబ్బులు దొరికినాయంటే పండగే. ఆ బాటిల్ ఇక్కడ పెట్టండి, తీసుకోండి సార్. పెట్టు. సాధించా. దొరికింది. నా జన్మ ధన్యమైంది. నా జన్మ ధన్యమైంది. ఈ నిధిని చూడకుండానే చేస్తాననుకున్నాను. నా జేబులో డబ్బులు కాజేసి మొత్తం కూడబెట్టునువా? ఇప్పుడు చూస్తా నువ్వు ఎట్లా తీసుకుంటావా డబ్బులు. ఊరాయ్, నువ్వు నా సాయం చేసి పెట్టినావు. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? తీసుకో నీ వాట. నీ ముక్కు పవరు, నా తెలివి ఉపయోగించి ఈరోజు మనం జాక్పాట్ కొట్టాం. నెలకోసారి వచ్చిపోతుండు, ఓకేనా? సరే అయ్య గారు, వెళ్ళొస్తాను.